హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య వ్లాగ్స్ 2022. ఈ రోజు ఒక మంచి కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. మరి అదేంటో లేట్ చేయకుండా చూసేయాలి కదా. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఈ వీడియో నచ్చితే ముందుగా ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. వీడియో చూడడం మంచి రీచ్ వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసుకునే వాళ్ళైతే. ఈ రోజు మన ఛానల్లో ఎండు రొయ్యల కర్రీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా నేను ఒక కప్పు అంటే ముప్పావు కప్పు రొయ్యలైతే తీసుకుంటున్నాను. ఇలా నార్మల్ సైజువి, మరీ పెద్దగా లేవు, మరీ చిన్నగా లేవు, నార్మల్ గా ఉన్నాయి. సో ఇలా ఒక ముప్పావు కప్పు రొయ్యలైతే తీసుకున్నాను. వీటిని మనము ఒక బౌల్ పెట్టేసి స్టవ్ పైన వాటిని లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. లైట్ కలరింగ్ వచ్చే వరకు అయితే మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. అండ్ ఇందులో బాగా షార్ప్ గా మూతులు తోకలు అయితే ఉంటాయి, అవన్నీ కట్ చేసేయాలి. సో మీరు ముందుగా ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని తీసేయాలి. ఎక్కువసేపు హై ఫ్లేమ్ లో అయితే పెట్టద్దు. ఇది లో ఫ్లేమ్ లో 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 ఫ్లేమ్ లో పెట్టేసి లైట్ గా వేయించుకోవాలి అంతే. ఎందుకంటే తొందరగా మాడిపోతుంది. మాడిపోతే అసలు బాగోదు. సో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండి చూసేసుకోవాలి. దాన్ని స్టవ్ పైన పెట్టి అలానే ఉంచకూడదు. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా ఒక చాటలోకి అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని మూతులు తోకలు అయితే మొత్తం తీసేయాలి. అందులో ఒక చిన్న ఫిష్ వచ్చింది, అదే మీకు ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను నేను. ఇలా ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే మీరు మూతులు తోకలను అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే అవి షార్ప్ గా ఉండడం వల్ల తినేటప్పుడు మనకు గొంతులోకి తడుతుంది అన్నమాట. సో కుచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలా చేయకూడదు. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా కంప్లీట్ గా వాటిని తీసేయాలి. తీసేసిన తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా నేను తీసుకొని అందులో వేసుకుంటున్నాను, అదే చూపిస్తున్నాను మీకు వీడియోలో. అండ్ ముప్పావు కప్పు ఉన్న రొయ్యలు కాస్త హాఫ్ కప్ అయితే అయిపోయినాయి. ఎందుకంటే అదంతా డస్ట్ అంతా వెళ్ళిపోయింది, అంత డస్ట్ వెళ్ళింది అందులో నుంచి, అదంతా తీసేయాలి. అండ్ తర్వాత ఇందులోకి మనము 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. బిగ్ సైజ్ 4 టమాటాలు, రొయ్యలు, ఒక ఆనియన్ అండ్ కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ సేమ్ బౌల్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇది హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఎందుకు అనంటే మన రొయ్యలు కూడా ఆయిల్లో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను యాజ్ యూజువల్ అవన్నీ వేసేసాను. వేసిన తర్వాత ఆనియన్ వేసిన వెంటనే ఇలా రొయ్యల్ని కూడా వేసేసుకోవాలి. అండ్ రొయ్యలు మనము ఒకసారి లైట్ గా వాటర్ తోని వాష్ చేసుకోవాలి. ఎందుకంటే రోడ్డు పైన పెట్టి అమ్ముతారు కదా వాళ్ళు, కొంచెం ఈగలు అది ఇది వాళ్తాయి కాబట్టి మనం లైట్ గా మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇందులో వేసుకున్నాం కదా, వేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా ఎల్లిగడ్డ దంచింది ఉంటది కదా, అది వేసుకోండి. టేస్ట్ చాలా బాగా వచ్చుద్ది, ఫ్లేవర్ కూడా తెలుస్తుంది మనకి, అంత బాగుంటుంది. మంచిగా వీటినైతే నూనెలో అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆగం లేకుండా మంచిగా స్లోగా ఈ కర్రీ చేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. లుక్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఇప్పుడు కారం వేసిన తర్వాత తెలుస్తుంది అన్నమాట ఎలా ఉంటుంది అనేది. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ 4 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, వేసుకొని అందులోకి కొద్దిగా దొడ్డుప్పు, దంచిన ఉప్పు ఏదైనా సరే అది ఇందులోకి అయితే తప్పకుండా వేసుకోండి. వేసుకుంటే టమాటా తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే మనం ఇక్కడ టమాటా ఎక్కువ యాడ్ చేసాం కదా. ఈ ఎండు రొయ్యలతోని టమాటాతోనే కాకుండా ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ తో కూడా మంచిగా కర్రీ అయితే చేసేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో ఇంకెప్పుడైనా చూద్దాము. ఇప్పుడు టమాటాతో అయితే చూసేయండి వీడియో. ఇప్పుడు టమాటా కొంచెం మగ్గింది కదా, ఇలా మంచిగా నూనెలో మగ్గిన తర్వాతనే ఇందులోకి కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే యాడ్ చేసుకోకూడదు. మంచిగా టమాటా అయితే ఉడికిపోవాలి. ఉడికిన తర్వాత ఇలా ఆయిల్ పైనకి వచ్చిన తర్వాత ఇందులోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. ఖచ్చితంగా 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలని ఏం లేదు, తక్కువ ఎక్కువ ఎవరు తినే వాళ్ళ ఇష్టం అన్నమాట. అయితే ఇక్కడ మనము కారం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టకూడదు, తొందరగా మాడిపోతుంది అండ్ స్మెల్ డిఫరెంట్ గా వస్తుంది. సో అలా రాకుండా ఉండాలంటే మనము లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని కాసేపు అలా క్యాప్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని జస్ట్ ఇట్లా ఓపెన్ చేసి చూస్తే పైన మంచిగా రొయ్యలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఆయిల్ కూడా ఎంత మంచిగా వచ్చిందో కదా. సో అందులో ఉన్న టమాటాలో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా ఇంకిపోవాలి. ఆ తర్వాతనే మనము ఇలా
జీలకర్ర పౌడర్ ఉన్నా, లేదు అనుకుంటే ధనియా పౌడర్ ఉన్నా ఏది వేసుకున్నా సరిపోతుంది ఈ రెండిటిలో. లేదంటే 2 వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఇది వేసుకున్నాం కదా, ఇది మంచిగా ఆల్మోస్ట్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం ప్రతి కర్రీ ఎండ్ అయ్యేది ఈ కొత్తిమీరతోనే కదా, సో ఖచ్చితంగా ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. సో సింపుల్గా చేసేయచ్చు కదా, వంట రాని వాళ్ళు కూడా ఇలా సింపుల్గా వంటలు అయితే చేసేసుకోవచ్చు అన్నమాట నా ఛానల్ చూసి. సో తప్పకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మాత్రమే వీడియో చూడడం స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ రొయ్యలు, ఫిష్ ఈ టైంలో అంటే సమ్మర్ వచ్చేసింది కదా, ఈ టైంలో తింటే కొంచెం చల్లదనం అనేసి అంటారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. చాలా యమ్మీగా అయింది కర్రీ అయితే. ఫైనల్ లుక్ ఒకసారి చూసేయండి ఎంత బాగుందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకొని ఇంట్లో తినేసేయండి. చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి. లవ్ యూ ఆల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.